రాజేష్ గారు, సో వర్షన్స్ విన్నారు, మేము చాలా హోంవర్క్ చేసాం, ఇది డెఫినెట్గా గేమ్ చేంజర్ అని వాళ్ళు చెప్తున్న దాన్ని నమ్మచ్చు. కానీ ఏ నియోజకవర్గాల మీద దీని ప్రభావం చూపిస్తుంది? మేము ఓట్ల వర్షంగా చూడకపోయినా ఎండ్ ఆఫ్ ద డే ఓట్లు కౌంటు విన్నింగ్, ఎవరవునన్నా కాదన్నా. ఈ 10 అంశాలు రేపొద్దున ఏ నియోజకవర్గాల మీద దీని ఎఫెక్ట్ ఉంటుంది? 2, ఈయన అంటూ ఉంటారు కదా, నేను ఇన్ని సీట్లు ఇచ్చాను కౌంట్, కానీ ఫ్రీ హ్యాండ్ ఇవ్వట్లేదు అన్నది కదా ఇప్పుడు కౌంటు అందరూ మాట్లాడేది. ఆయన పదవులు ఇస్తారు, ఫ్రీ హ్యాండ్ ఇవ్వరు. అది వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయగలుగుతారా? దీంతో పాటు ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే, బలహీన వర్గాలు లేని గ్రామమే లేదు. కాబట్టి ఒక పర్టికులర్ నియోజకవర్గం అని కాదు, లేదు అసలు ఏ గ్రామం చూసుకున్నా రైతు వారీగా అక్కడ ఆధిపత్య కులం ఏదున్నా కానీ అక్కడ బీసీ కులాలు లేని గ్రామమే ఉండదు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రతి నియోజకవర్గంలో దీని ప్రభావం ఉంటుంది. కాకపోతే విస్తృతంగా ఇది చర్చనీయాంశం చేయాలి, ప్రచారం చేయాలి, ఆయా వర్గాల్లో నమ్మకం కలిగించాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రచార ప్రభావం చాలా విస్తృతంగా పనిచేసింది. కాబట్టి ఆయనకి అంతగా ప్రజలు ఆయన వెనక ర్యాలీ అయ్యారు, అంతటి మెజార్టీ కట్టబెట్టారు. ఇవాళ పాలకుడిగా ఆయన పనితీరు చూసిన తర్వాత ప్రజల్లో 100% రియలైజేషన్ బిగిన్ అయింది అనేది వాస్తవం. ఒకటి, ఇవాళ రాజకీయ పార్టీలు ప్రజల్ని రిప్రజెంట్ చేస్తాయి. రాజకీయ పార్టీలే రేపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నా 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 అని చెప్పని సంబోధించే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీలో ఎటువంటి స్ట్రక్చర్ మెయింటైన్ చేస్తున్నారు? ఇవాళ తెలుగుదేశం పార్టీ ఉంటే తెలుగుదేశం పార్టీలో విధాన నిర్ణయాలు మొత్తం తీసుకునేది పార్టీ పాలిట్ బ్యూరో ఉంటుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక 10 మంది కమ్మాస్ కూర్చొని తీసుకునే నిర్ణయం అది. అక్కడ అచ్చెన్నాయుడు గారు ఉంటారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఉంటారు, వంగలపూడి అనిత గారు ఉంటారు, నక్కా ఆనందబాబు గారు ఉంటారు, అయ్యన్న పాత్రుడు గారు ఉంటారు, యనమల రామకృష్ణ, అంటే అన్ని కులాల సమ్మేళనం అది. ఇవాళ జనసేన పార్టీలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఉంటుంది. అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళే కూర్చొని 4 కాపులను కూర్చొని పెట్టి తీసుకునే నిర్ణయం కాదు అది. కానీ వాళ్ళ వైసీపీ పార్టీలో అసలు పార్టీ విధాన నిర్ణయ కమిటీ ఉందా వాళ్ళకి? ఈ రోజు దాకా అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు, పార్టీ ప్రధాన కార్యదర్శిగా విజయసాయి రెడ్డి గారు తప్ప అసలు ఆ పార్టీలో అల్టిమేట్ డెసిషన్ మేకింగ్ కమిటీ అనేది ఇప్పటిదాకా కాన్స్టిట్యూట్ అయిందా? ఎవరు తీసుకుంటున్నారు నిర్ణయాలు? ఇవాళ అభ్యర్థిత్వాల ఖరారు దగ్గర మనం చూస్తున్నాం కదా, జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, ధనుంజయ రెడ్డి గారు ఐఏఎస్ అధికారి, వీళ్ళు ప్యాలెస్లో కూర్చొని నిర్ణయాలు చేస్తుంటే మిగిలిన అన్ని వర్గాల నాయకులు చేతులు కట్టుకొని జయరాం అదే చెప్పాడు. ఇటు సజ్జల గారు వీళ్ళు భక్తుల్లాగా పూజారులాగా ఇవాళ చేతులు కట్టుకొని నాయకులు మొత్తం కూడా బయట నిలబడాల్సిన పరిస్థితి. అక్కడ అది ఇండికేట్ చేయట్లేదా ఎక్కడ సోషల్ జస్టిస్ అనేది మెయింటైన్ అవుతుంది అనేది? ఇవాళ నిన్న వైజాగ్ గురించి ప్రస్తావించారు కదా మీరు. నిన్న విజన్ డాక్యుమెంట్ ఫర్ వైజాగ్లో కానీ అంతకుముందు ఫ్లోటింగ్ బ్రిడ్జి ఓపెనింగ్ దగ్గర కానీ వైవి సుబ్బారెడ్డి పార్టిసిపేట్ చేశాడు. ఏ ప్రోటోకాల్ ప్రకారం పార్టిసిపేట్ చేశాడు ఆయన? ఆయనకి ఫార్మర్ టీటీడీ చైర్మన్, ఫార్మర్ ఒంగోలు ఎంపీ, ఇప్పుడు రాజ్యసభకి ఎన్నికై ఉన్నాడు కానీ ఇంకా బాధ్యతలు చేపట్టాల. ఏ ప్రోటోకాల్ లేని అతని చేత అధికారులు ప్రభుత్వ అంటే అది ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జి ఎట్లా ఓపెన్ చేయించారు? నిన్న ముఖ్యమంత్రితో పాటు అతను ఎట్లా పార్టిసిపేట్ చేశాడు? మరి అక్కడ విశాఖపట్నం జిల్లాలో కానీ ఉత్తరాంధ్రలో కానీ బలహీన వర్గాలకు సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే ఇంతటి గొప్ప నాయకులు ఎవరు లేరు అక్కడ? ఎందుకని వాళ్ళకి ఎందుకు పార్టిసిపేషన్ లేదు? ఏ అధికారం లేకపోయినా కూడా వైవి సుబ్బారెడ్డికి ఏ అధికారంతో ఆయన అక్కడ ప్రయారిటీ ఇస్తా ఉన్నారు? ఇది ఇండికేట్ చేయట్లేదా? ఇవన్నీ 100% ప్రజల్లో అర్థమయ్యే విధంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ పార్టీకి ఈ రోజుకి భజన చేస్తున్న నాయకులు ఉన్నారు, వాళ్ళకి రిలీజ్ అయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. 100% జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇందాకే ప్రస్తావించినట్టుగా నోటితో మాట్లాడుతూ నొసలతో ఎక్కించే విధానాలు అవలంబిస్తా ఉన్నారు. గురుమూర్తి గారు వారు చెప్పేది పాయింటే కదా. సో ఫ్రీ హ్యాండ్ ఇవ్వట్లేదు, వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ పదవులు ఇస్తున్న పాయింట్ తో పాటు మీ అంశాలు తీసుకెళ్తేనే ఇది ఓట్ల రూపంలో టర్న్ అవుతుంది, మీకు విన్నింగ్ కి ఛాన్స్ ఉంటుంది అనేది పాయింట్. ఏం చేస్తారు? ఒక్కటి పాయింట్ యాడ్ చేస్తాను దీనికి, ఒకే పాయింట్. అసలు ఆ పార్టీ స్ట్రక్చర్ విషయం ఏంటంటే, అమ్మ గురుమూర్తి గారు ఒక్క నిమిషం. జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షుడు, ముఖ్యమంత్రి, పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి గారు, లోక్సభ పక్ష నాయకుడు మిథున్ రెడ్డి గారు, మొన్నటి వరకు రాజ్యసభ పక్ష నాయకుడు ప్రభాకర్ రెడ్డి గారు, తర్వాత ప్రాంతీయ సలహాదారులు వైవి సుబ్బారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, సజ్జల రామకృష్ణ టీటీడీ చైర్మన్ గా మొదట వైవి సుబ్బారెడ్డి గారు, ఇప్పుడు బోమన కరుణాకర్ రెడ్డి గారు. ఆ పార్టీ ఆ ప్రభుత్వ ప్రధాన సలహాదారులుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అజయ్ కల్లంరెడ్డి గారు, డీజీపీ రాజేంద్ర రెడ్డి గారు, జవహర్ రెడ్డి గారు. అంటే అర్థమైంది, పాయింట్ అర్థమైంది. సామాజిక న్యాయం చెప్తారు.